నా మీద కోపం వచ్చినప్పుడల్లా తనేసిన ఆ చిత్రం చూస్తూ తృప్తి పడుతూ ఉంటాడు. పాపం, అంతకన్నా ఏం చేయగలడు? ఉహుం, క్యాంపు నుండి త్వరగా వచ్చేస్తాలే. ఈలోగా అమ్మ ఏం వండి పెట్టినా నోరు మూసుకొని తినండి, అల్లరి చేయకుండా. నన్నక్కడ పెట్టుకొని చూసుకుంటున్నారా పాపిష్టదాన్ని? ఎన్నేసి మాటలన్నాను. అవును, అద్దం ఎన్నటికీ అబద్ధం చెప్పదు మరి. ఇంకెంతసేపు చలికి వణుకుతూ నిలబడతారు? అక్కడ ఆడియన్స్ అందరూ చూసి, ఒకడిని చూసి ఒకడు భయంతో వణికి చేస్తున్నాడు అని గుసగుసలాడుకుంటున్నారు. ఆడండిగా. అశాశ్వతమైన శరీరమేమో వద్దు వద్దు అంటుంది. శాశ్వతమైన ఆత్మ మాత్రం తిను తిను అంటుంది. అందుకే శాశ్వతమైన ఆత్మ ప్రబోధను అనుసరిస్తున్నాను. మీ అత్తగారు రేపొస్తుందా? రైల్లోనే బయలుదేరిందా? మీరెళ్ళి దింపుకోవాలా? ఈ ప్రశ్నలన్నిటికీ మరి అవుననా సమాధానం చెప్పాలి? డైరెక్టుగా చెప్పొచ్చుగా స్టేషన్కి వెళ్ళి తీసుకురమ్మని. అమ్మా, నీ మనవడికి కథలు చెప్పు గాని చివరలో రాజకుమారుడు రాజకుమారి పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటారు అలాంటి మాటలు మాత్రం చెప్పకు. నిజాలు చెప్పు. రోజు క్రమం తప్పకుండా వాట్సాప్లో గుడ్ మార్నింగ్ అని చెప్పేవారు కదా. ఈరోజు చెప్పకపోయేసరికి అనుమానం వచ్చింది. అందుకే వచ్చిన మీ ఇంటికి. కాళ్ళకు చేతులతో పసుపు రాస్తుంటే కితకితలు వస్తున్నాయంటేను ఈ బ్రష్తో పసుపు రాస్తున్నా. ఆరోగ్యానికి కషాయాలు మంచివని యూట్యూబ్లో చెప్తేను రోజు ఈ ద్రాక్ష కషాయం తాగుతున్న మామగారు. కుక్క ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టి చచ్చావు కానీ మావిడ ఉన్నది జాగ్రత్త అని బోర్డు పెట్టి చావచ్చు కదయ్యా.